గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడున్న యూత్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రికల్ మూలాధారంగా ఉన్న ఈ రోజుల్లో చిన్నప్పుడే కంప్యూటర్స్ని నేర్చుకోవాలి మరియు జనరల్ నాలెడ్జ్ని. ఇప్పుడు బేస్ ఎలక్ట్రికల్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. భవిష్యత్తులో కంప్యూటర్ వ్యవస్థ అనేది కీలకంగా ఉంటుంది. మరియు సోషల్ మీడియాను కూడా అనుబంధం చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మన గుర్తింపుని నిలుపుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ సోషల్ మీడియాలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మన తెలుగు వారికి సోషల్ మీడియా ఉపయోగించే విధానంలో ఎక్కువగా సమయాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ అది భవిష్యత్ తరాలకి నాలెడ్జ్గా, అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలుగా ఎక్కువగా ఉంటే భావితరాలకి సోషల్ మీడియా ఒక మార్గదర్శకంగా మారుతుంది. ప్రతి నిమిషం విలువైంది. పోయిన సమయం తిరిగి రాదు. ఉన్న సమయంలోనే విద్యార్థులు వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు కాలంలో బెట్టింగ్స్ అనే యాప్ను వాడుతున్నారు. అవి చాలా ప్రమాదకరమైనవి. ఆర్థిక పరిస్థితిని పరిస్థితి, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. కావున బెట్టింగ్స్కి చాలా దూరంగా ఉండాలని నా మనవి. ఇటువంటి బెట్టింగ్స్ను వదిలేసి మీరు కంప్యూటర్ నాలెడ్జ్ని పెంచుకుంటూ మరియు క్యారమ్స్ని, చెస్ని మీ ఆటల్లో భాగంగా మార్చుకుందాం. క్యారమ్స్ మరియు చెస్, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ని ఇవన్నిటినీ మనం నేర్చుకోవడం ద్వారా భావితరాలకి మనం ఒక దిక్సూచిగా మారగలుగుతాం. పోయిన కాలం తిరిగి రాదు అనేది వాస్తవం. మనకున్న సమయంలోనే మనం మెరుగైన ఫలితాలను సాధించడానికి మన ప్రయత్నం చేద్దాం. నేను సుమారు 6 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఒక యూట్యూబర్గా, ఒక కండక్టర్గా నా బాధ్యతలు నిర్వహిస్తూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ అనేది ఒక సాధారణమైన ప్లాట్ఫారం కాదు. మంచి చెడులు ప్రపంచం మొత్తం ప్లాట్ఫారంలో మనకి ముందుకు తీసుకెళ్తుంది. ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఆధిపత్యాల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. అటువంటి ఆధిపత్య పోరుని మనం తగ్గించాలంటే టెక్నాలజీలో అందరికాడికి ముందు ఉండాలి. ప్రతి విషయంలో అప్డేట్లో ఉండటం వల్ల ఏ దేశమైనా మన దేశానికి గౌరవం చూపే విధంగా మనం మార్గదర్శకంగా ఉండాలి. ప్రపంచంలో తెలుగువారు అన్ని ప్రాంతాల్లో మెరుగైన స్థానాల్లో ఉన్నారు. దాన్ని కాపాడుకునే బాధ్యత మనదేను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన వారందరూ భారతదేశంలోని యువతకు చేయూతనివ్వాలి. తద్వారా భారతదేశంలో మంచి నైపుణ్యం ఉన్న వారిగా తయారు చేయవచ్చు. భవిష్యత్తులో భారతదేశ అవసరం ప్రపంచానికి ఎక్కువగా ఉంటుంది. నేను యూట్యూబ్లో 6 సంవత్సరాలు కొనసాగుతున్నా కూడా యూట్యూబ్లో $100 అనేదాన్ని చేరుకోవాలి. ఇప్పుడు అది చేరుకోవాలంటే ప్రేక్షకుల ఆదరణ అవసరం. అంటే యూట్యూబ్ని ఒక మార్గదర్శకంగా మనం మార్చుకున్నాం సోషల్ మీడియాలో. అందరికీ ధన్యవాదాలు. మీ పరుచూరి సుధాకర్. అప్పుడప్పుడు వీడియోస్ ద్వారా ముందుకు వస్తాను. సమయం చాలా విలువైంది యూత్కి.
మీ సమయాన్ని కాపాడుకోండి. నేను అతి చిన్న వయసులో 20వ సంవత్సరంలోనే ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాడిని. 20 నుంచి 29వ సంవత్సరం వరకు ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా కొనసాగిన వాడిని. ఆ తర్వాతే 97లో కండక్టర్గా కొనసాగాను. నాకున్న టెక్నాలజీని, నాకున్న అనుభవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అనుభవం గల వ్యక్తుల యొక్క సూచనలని, సలహాలని పాటిస్తూ ముందుకెళ్ళటం వల్ల మనం అభ్యుదయ మార్గంలోకి నడుచుకోగలుగుతాం. అందరికి ధన్యవాదాలతో. ఇతర దేశాల్లో ఉన్నవారు భారతదేశానికి సహకరించాలని, మీ శక్తియుక్తుల్ని భారతదేశానికి ఉపయోగించాలని మనం చేస్తున్నాను. మీ పరశురామ సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. అందరికీ ధన్యవాదాలతో